లేడీస్ అండ్ జెంటల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియో అనేది ఎన్ఎస్ ఫ్యాన్ బాయ్స్ కి కానీ ఎన్ఎస్ లవర్స్ కి కానీ చాలా యూస్ఫుల్ వీడియో. ప్రజెంట్ మన దగ్గర ఎన్ఎస్ 160 ఇంకా ఎన్ఎస్ 200 అయితే ఉన్నాయి. వాటి సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ బైక్స్ అని కూడా చెప్పొచ్చు మనం. సో ఈ రెండు బైక్స్ కూడా ఏంటంటే మనకి ఒకే కంపెనీకి పుట్టిన రెండు నేకెడ్ స్ట్రీట్ ఫైటర్స్ అన్నమాట. ఒకటి మనకు 160cc అయితే ఇంకోటి మనకు 200cc. బట్ ఈ రెండు బైక్స్ అనేది ఆల్మోస్ట్ మనకి 90% అనేది సిమిలర్ గా ఉంటది. అండ్ మేజర్ గా మనకి డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు ఏ బైక్ తీసుకోవాలి, ఎందుకంటే ఎన్ఎస్ 160 తో కంపేర్ చేసుకుంటే ఎన్ఎస్ 200 అనేది మనకు ఓన్లీ 12,000 రూపీస్ మాత్రమే ప్రైస్ ఎక్కువ ఉంది. సో ప్రజెంట్ నేను రెండు బైక్స్ కూడా సేమ్ కలర్ లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు డిఫరెన్స్ అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. అండ్ రెండిట్లో కూడా మనకి ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ ఉంది అండ్ ఇండికేటర్స్ కూడా మనకు ఎల్ఈడి అయితే ఉన్నాయి. సో రెండు బైక్స్ కూడా ఫ్రంట్ నుంచి చూడడానికి ఒక కవల పిల్లల లాగానే కనిపిస్తారు కాబట్టి ఈజీగా మనం గుర్తుపట్టలేము. అండ్ రెండిట్లో కూడా మనకి యూఎస్డి ఫోక్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకు ఆల్మోస్ట్ సిమిలర్ మనకి ఫేస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు హెడ్ లైట్ అనేది రిఫ్లెక్టర్ బేస్డ్ వస్తుంది కాబట్టి మీరు లాంగ్ రైడ్స్ చేయాలి నైట్ టైమ్ లో అనుకుంటే కనుక ఎక్స్ట్రా లైట్స్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ అనేది రెండిట్లో సేమ్ ఉంటుంది. 300mm డిస్క్ బ్రేక్ విత్ డ్యువల్ ఛానల్ ఏబిఎస్. రెండు బైక్స్ లో ఫ్రంట్ మనకి 100/80 సెక్షన్ 17" వీల్ టైర్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మేజర్ గా డిఫరెన్స్ ఏంటంటే ఎన్ఎస్ 160 లో మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ వస్తే మనకు ఎన్ఎస్ 200 లో ఏంటంటే యూరో గ్రిప్ టైర్స్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ మనం టైర్ గ్రిప్ పరంగా మాట్లాడుకుంటే రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ గ్రిప్ అనేది ఉంటుంది. బట్ మనకు ఎన్ఎస్ 160 తో కంపేర్ చేసుకుంటే ఎన్ఎస్ 200 లో మనకి స్లైట్లీ బెటర్ గ్రిప్ అనేది ఉంటుంది, ఎందుకంటే దీనిలో యూరో గ్రిప్ టైర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. ఇక్కడ రెండు బైక్స్ లో మనకి 12 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అండ్ ఇక్కడ పెరిమీటర్ ఫ్రేమ్ అనేది రెండు బైక్ లో సేమ్ ఉంటుంది. అండ్ ట్యాంక్ పైన ఓన్లీ స్టిక్కరింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ పెరిమీటర్ ఫ్రేమ్ వల్ల మనకి ఏంటంటే బెటర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ స్టెబిలిటీ అనేది ఉంటుంది టాప్ స్పీడ్ లో. ఎన్ఎస్ 160 కి ఇంకా 200 కి మేజర్ గా డిఫరెన్స్ ఎక్కడ అంటే ఇంజన్ లో అయితే ఉంది. దీంట్లో మనకు కిక్ స్టార్ట్ అనేది ఉంది, ఎన్ఎస్ 200 లో కిక్ స్టార్ట్ అనేది లేదు. ఇక్కడ ఇది మనకు ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. అదే మనం ఎన్ఎస్ 200 చూసుకుంటే దాంట్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే కిక్ స్టార్ట్ అనేది రాదు, దాంట్లో మనకి కిక్ స్టార్ట్ అనేది వస్తుంది. ఇది కొందరికి అవసరం ఉంటుంది, కొందరికి అవసరం అయితే ఉండదు. ఈ బైక్ మనకి 24.5 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తే మనకు ఎన్ఎస్ 160 అనేది 17.2 PS పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు వెయిట్ లో కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎన్ఎస్ 200 అనేది మనకు 158 kgs వెయిట్ అనేది ఉంటే ఎన్ఎస్ 160 అనేది మనకు 152 kgs వెయిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ సీట్ హైట్ అనేది రెండిట్లో సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎన్ఎస్ 200 గ్రాఫిక్స్ అనేది వస్తుంది. అండ్ అక్కడ చూసుకుంటే మనకు ఎన్ఎస్ 160 గ్రాఫిక్స్ అనేది వస్తుంది. రెండిట్లో స్ప్లిట్ సీట్ ఉంది, సేమ్ సీట్ హైట్, కొద్దిగా వెయిట్ ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ లో స్లైట్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు రెండు బైక్స్ లో 230mm డిస్క్ బ్రేక్ విత్ డ్యువల్ ఛానల్ ఏబిఎస్ తో పాటు 130 సెక్షన్ టైర్ అనేది ఉంది. కానీ ఇక్కడ టైర్ బ్రాండ్ అనేది డిఫరెంట్ ఉంది, బట్ ఎవ్రీథింగ్ అయితే సేమ్ ఉంది. అండ్ ఇక్కడ సస్పెన్షన్ కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. రెండిట్లో మనకి నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది లేదు. అండ్ టైల్ టైడీ కానీ రియర్ మనకి టైల్ లైట్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ అన్నమాట. ఇక్కడ ఎటువంటి మైనర్ డిఫరెన్స్ కూడా మనకి లేదు. ఇక్కడ మనకు ఎన్ఎస్ 200 35 kmpl వరకు మైలేజ్ అనేది ఇస్తే ఇక్కడ ఎన్ఎస్ 160 అనేది మనకు 40 kmpl వరకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మైలేజ్ అనేది మెయిన్ మన రైడింగ్ స్టైల్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి మీకు ఆన్ అండ్ యావరేజ్ గా మీకు మైలేజ్ అయితే చెప్పాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మీటర్ కన్సోల్ అనేది చూసుకుంటే రెండిట్లో మనకి డిజిటల్ మీటర్ కన్సోల్ అనేది ఉంది. అండ్ రెండిట్లో కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. దీంట్లో కూడా మనకు ఎటువంటి చేంజ్ లేదు. బ్లూటూత్ కనెక్టివిటీ, 10x10 నావిగేషన్ అండ్ అలాగే మనకు 3 ABS మోడ్స్ కూడా రెండిట్లో సేమ్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి రెండు బైక్స్ లో మేజర్ గా డిఫరెన్స్ అనేది మీటర్ లో ఎక్కడా కూడా లేదు. అండ్ రెండిట్లో కూడా మనకి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. ఇది కొద్దిగా హార్డ్ గా అయితే ఉంది, అంత ఈజీగా అయితే వెళ్ళట్లేదు. బట్ రెండిట్లో మనకి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి రెండు బైక్ లో హ్యాండిల్ బార్ కానీ స్విచెస్ కానీ మొత్తానికి సేమ్ ఉంటుంది. ఇక్కడ మనకి మేజర్ డిఫరెన్స్ అనేది కూడా ఉండదు. అండ్ రెండిట్లో కూడా మనకి బ్యాక్ లైట్ అనేది ఉంటుంది. ట్యాంక్ సైజ్ కానీ ట్యాంక్ కెపాసిటీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఒకటి గ్రాఫిక్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అండ్ మైలేజ్ లో కూడా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. మిగతా ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఇక్కడ మనకి ఎన్ఎస్ 160 లో ఏంటంటే 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఉంది. అండ్ అదే మనం ఎన్ఎస్ 200 లో చూసుకుంటే దాంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఉంది. అండ్ రెండిట్లో మనకి అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ కామన్ గా వస్తుంది. దీంట్లో ఎటువంటి చేంజ్ అనేది లేదు. ఇక్కడ మనకి ఎన్ఎస్ 200 లో అడ్వాంటేజ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మనకి ప్రైస్ డిఫరెన్స్ అనేది కూడా 12,000 రూపీస్ మాత్రమే ఉంది. మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ కోసం విబిసి బజాజ్ థర్డ్ బండ్ వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. నేను షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను. ఇప్పుడు అందరికీ ఉండే మేజర్ డౌట్ ఏంటంటే 12,000 ఎక్కువ పెట్టి ఎన్ఎస్ 200 పర్చేస్ చేయాలా, లేకపోతే 12,000 రూపీస్ అనేది సేవ్ చేసుకొని ఎన్ఎస్ 160 తీసుకోవాలా అని చెప్పి. సో మేము 90% సిటీలో తిరుగుతాము, మాకు మైలేజ్ అనేది కొద్దిగా ఎక్కువ కావాలి అండ్ సేమ్ ఎన్ఎస్ 200 లాగా కనిపించాలి అనుకుంటే మీరు ఎన్ఎస్ 160 కన్సిడర్ చేయొచ్చు. మెయిన్ గా పవర్ఫుల్ 200cc తక్కువ బడ్జెట్ లో రావాలి, హై రేవింగ్ ఇంజన్ ఉండాలి, 6 స్పీడ్ గేర్ బాక్స్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అండ్ మైలేజ్ అనేది కన్సర్న్ కాదనుకుంటే మీరు ఎన్ఎస్ 200 తీసుకోండి.